పద్మావతి అంటే ఏంటో తెలుసుకుందాం. మరి ఈ విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటారు, తస్మాత్ యోగి భవార్జున. తస్మాత్ యోగి భవార్జున అంటే నువ్వు యోగిని కావు, అని ఒక యోగేశ్వరుడు కావార్జున అంటారు. అంటే ఆయన మౌనంలో చిక్కుకొని ఉంటారు, నేను యుద్ధం చేయను, నా వాళ్ళతో నేను యుద్ధం చేసి ఆ రక్తప్పుడు ఎలా తినేది, నాకు యుద్ధం వద్దు నేను అనేసి రథం వెనక్కి వెళ్ళి చెప్పిలా పెడతారు. సో అప్పుడు ఇంకా ఆయనకి ఆ జ్ఞానాన్ని, అజ్ఞానంలో ఉన్నాడు ఇంకా అర్జునుడు. సో ఇంకా జ్ఞానాన్ని ఉపదేశించాలనేసి భగవద్గీత ఉపదేశం చేస్తారు. అప్పుడు ఆ జ్ఞానం వల్ల తనకి సత్యం ఏంటో తెలుస్తుంది, ఎవరు నా వాళ్ళు, ఎవరు లేదు, ఏంటి అనేది తెలుస్తుంది. ఆ జ్ఞానంతో ఈ ధర్మ సంస్థాపన కోసం ఆ యుద్ధం చేయడానికి సంసిద్ధులు అవుతాయి. అంటే అక్కడ జ్ఞానం కావాలి, అందుకని తస్మాత్ యోగి భవార్జున అంటారు. నువ్వు ఒకనొక యోగీశ్వరుడు కావాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి తస్మాత్ యోగి భవార్జున అంటారు. అంటే ఇది అర్జునుడికి ఒకటే కాదు ఫ్రెండ్స్, అందరికీ కూడా వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక యోగేశ్వరుడు కావాలి. సో ఒక యోగేశ్వరుడు కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, నేను యోగిని కావాలి, నేను యోగేశ్వరుడు కావాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఫస్ట్. సో ఆ లక్ష్యం ఏం చేస్తుందంటే మన జీవితానికి ఒక దిశను సమకూరుస్తుంది. దిశను సమకూర్చి మనల్ని ఆ దిశాగామిగా తయారు చేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక యోగిని కావాలంటే ఫస్ట్ మనసులో ఆ భావన నింపుకోవాలి, నేను ఒక యోగిని కావాలి. భావం తద్భవతి, ఆ భావాన్ని మనం మనసులో నింపుకున్నప్పుడు అదే భావం అవుతుంది. ఇప్పుడు నేను సంగీతం నేర్చుకోవాలనుకుంటా, సంగీతం నేర్చుకోవాలి, ఒక బాలమురళీ కృష్ణలాగా లేదంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా నేను కూడా అద్భుతంగా పాడాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను, దానికి తగినట్టుగా సాధన చేస్తాను. ఆ సాధన ఏం చేస్తుంది, అది భావం అయ్యేట్టుగా చేస్తుంది. నేను అంత సాధన చేసినప్పుడు వాళ్ళలాగా నేను అంత గొప్పగా పాడగలుగుతాను. అంటే ఫస్ట్ లక్ష్యాన్ని ఫస్ట్ మన మనసులో పెట్టుకోవాలి, నేను అద్భుతంగా నేను కూడా ఒక గొప్ప సింగర్ లాగా గొప్పగా పాడాలి అంటే దానికి అంత సాధన చేస్తా. సాధన చేస్తేనే ఆ స్థితి వస్తుంది, ఇంకా వచ్చేస్తుందా మనకి. సో ఫస్ట్ ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అందుకని అర్జునుడికి భగవద్గీతలో పరమాత్మ ఏం చేస్తున్నారు, నువ్వు యోగిగా అని ఆయన యొక్క భావనా క్షేత్రంలో ఆ భావన నింపుతున్నారు, ఆ ఆలోచన నింపుతున్నారు. నువ్వు ఒక యోగిని కావాలి, నువ్వు సాధన చెయ్యి, సత్యాన్ని తెలుసుకో అని ఆ భావన నింపుతున్నారు. మరి అంతెందుకు మన గురువు గారిని తీసుకోండి, ఎంత గొప్ప లక్ష్యాలను పెట్టుకున్నారు ఆయన. ధ్యాన జగన్, శాకాహార జగన్, హింసా జగన్, పిరమిడ్ జగన్. మీరు ఆయన తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచానికంతా పంచాలి, అందరూ ధ్యానులుగా మారాలి, అందరూ ఆనందంగా జీవించాలి, ప్రతి జీవరాశి స్వేచ్ఛగా జీవించాలి. మరి పిరమిడ్ ఏంటి, ఆయన సాధన చేశారు. మరి సాధనని సులభం చేసి మనకి అందివ్వడానికి పిరమిడ్ల పైన ఎన్నో ప్రయోగాలు చేసి ఈ పిరమిడ్లను ఉపయోగించి మనం ధ్యానం చేస్తే తొందరగా ధ్యాన స్థితికి వెళ్తాము అని చెప్పి ఈ కన్స్ట్రక్షన్స్ అంతా మనకు అందించడం జరిగింది. మరి ఆయన ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దానికోసం ఎంత ఆయన కష్టపడ్డారు. ఒక్కరికి ధ్యానం చెప్పడానికి ఒక ఊరికి వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళకి ధ్యానం చెప్పి ఎప్పుడో తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళు. ఆయనకి ఏం అవసరం చెప్పండి, అక్కడికి పోయిన చోట అసలు అన్ని సదుపాయాలు ఉంటాయో లేదో, అక్కడికి మనకి సరిపోయే ఆహారం ఉంటుందో లేదో, ఏ అనుమానాలు ఏ సందేహాలు లేదు. ఆయన యొక్క లక్ష్యం ఏంటి, ఎంతసేపు ధ్యానం చేయడం, అందరికీ ధ్యానం నేర్పించాలి, అందరినీ ధ్యానులుగా తయారు చేయాలి, అందరూ ఆనందంగా జీవించాలి. సో ఆయన ఏ సందేహాలు లేవు, ఏ డౌట్స్ లేదు, ఎక్కడికి కావాలంటే అక్కడికి. రీసెంట్గా నేను ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నాను సార్ గురించి. ఏంటంటే అసలు ఇంకా ఎక్కడికి కావాలంటే నేను ఢిల్లీకి వెళ్ళాలి అంటారంట. అక్కడ ఎవరో తెలియదు, అక్కడ ఎవరు పరిచయం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏమీ లేదు, ఢిల్లీకి వెళ్ళాలంటే. అక్కడికి వెళ్తే